నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లే విధానాలకు తెరతీస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాషా ఆగ్రహం. పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం తగదు. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపాటు. స్నేహిత అమృతహస్తం సేవా సమితి బృందం సేవలు ఆదర్శనీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది ముదిరే రంగసాయిరెడ్డి వెల్లడి. ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం బురద చల్లే విధానాలకు తెరతీస్తున్న వైసీపీ నేతల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాషా తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకోసం చేస్తున్న చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కూటమి నేతల పట్ల అవాకులు చవాకులు చెబుతూ లేని యూరియా సమస్య ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఉన్న యూరియా నిల్వలను లేనట్టు తెలియజేస్తూ రైతులను గందరగోళానికి గురి చేయాలన్న వైసీపీ నేతల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ నెల 9వ తేదీన వైసీపీ అన్నదాత పోరు పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటన్నారు. పచ్చ కామర్లో వచ్చిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు వైసీపీ నేతలకు నీలి కామర్లో వచ్చినట్లు అనుమానం ఉందన్నారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలబడిన ఘనత టీడీపీకి దక్కుతుందని ఈ సందర్భంగా చెప్పారు. నేడు రైతాంగం సుభిక్షంగా సురక్షితంగా ఉందంటే అందుకు చంద్రబాబే ప్రధాన కారణమన్నారు. గత వైసీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులను సకాలంలో ఎరువులు పురుగు మందించలేక ఇబ్బందులు గురి చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. 2019లో ఇన్సూరెన్స్లు కట్టవద్దని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రైతాంగానికి ఇన్సూరెన్స్ రాకుండా చేసిన ఘనత వైసీపీ పాలకులకే దక్కిందని విమర్శించారు. పట్టిసీమ పోలవరాన్ని అడ్డుకుని రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాతను ఆదుకుంటూ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులను ఆదుకుంటుందని, రైతులకు సంబంధించి వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుపై చర్చించేందుకు ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. అలాగే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. మీలాగా భూదందాలు భూ ఆక్రమణలు చేసే తత్వం మాధవరెడ్డిది కాదని, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు జిలాని భాషా, బొజ్జా తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం వైపు బురద జల్లాలి, కూటమి నాయకులపైన అవాకులు చవాకులు మాట్లాడాలని చెప్పి పూనుకొని లేని యూరియా సమస్యలను ఉన్నట్టు చిత్రీకరిస్తూ ఉన్న యూరియా స్టాకులను లేనట్టుగా రైతులకు గందరగోళాన్ని నెట్టివేయాలని చెప్పి ఒక కుటిల బుద్ధితో కుట్ర కోణంతో అన్నదాత పోరు అని చెప్పి సెప్టెంబర్ 9 నాడు పిలుపునిస్తున్నారు. ఇది సిగ్గుచేటు అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళ తీరు చూస్తూ ఉంటే పచ్చ కామెర్లకు లోకమంతా పచ్చ కనబడేటట్టు ఈ వైకాపా నాయకులకు నీలి కామెర్లు ఉన్నట్టు అనుమానం వస్తుంది. వీళ్లకు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం వీళ్లకు అలవాటుగా మారడం శోచనీయమని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రైతులకు రైతాంగానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రైతాంగం సుభిక్షంగా సురక్షితంగా ఉందంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసుకున్న చొరవత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. జెండాలో నాగిలి పెట్టుకొని రైతాంగ సంక్షేమమే అజెండాగా మార్చుకొని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి నాయకత్వం పైన ఈ విధంగా అబాండాలు వేయడం సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. రైతులకు రైతాంగానికి తీరని అన్యాయం జరిగిన కాలం ఏదైనా ఉందంటే అది గత 5 సంవత్సరాల వైకాపా పాలన కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. రైతు భరోసా కేంద్రాలు పెట్టి సకాలంలో విత్తనాలు అందక రైతులకు నానా ఇబ్బందులు పెట్టి యూరియాను దారి మళ్లించి రైతాంగాన్ని తూట్లు పొడిచిన ప్రభుత్వం మీ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఎన్నికల ముందు ఇన్సూరెన్స్లు కట్టనక్కర్లేదని చెప్పి బుకాయించి తీరా పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక రైతు కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ లేకుండా చేసిన దుష్ట చరిత్ర మీది కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. యూరియాను దారి మళ్లించే చరిత్ర ఈ వైకాపాది కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం.
పట్టిసీమని పోలవరాన్ని అడ్డుకొని రైతాంగానికి రాయలసీమకు తీరని నష్టం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అదే తెలుగుదేశం పార్టీ తీసుకుంటే అన్నదాత సుఖీభవ పేరిట ఇప్పటికే మనకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 20,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి అందించే కార్యక్రమాన్ని మన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం కళ్ళకు గంతలు కట్టుకున్నారా అని చెప్పి ఇవాళ వైకాపా నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాకమ్మ లెక్కలతో కాదు, అధికార లెక్కలతో రావాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ వైకాపా నాయకులకు సూటిగా మనము సవాల్ విసురుతున్నాం. గత పాలనలో అయితేనేమి ఇప్పుడు జరుగుతున్న పాలనలో వ్యత్యాసం చూపించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీ హయాంలో రైతులు చేసుకున్న ఆత్మహత్యలు ఎన్నో, ఈ కాలంలో ఎన్ని జరుగుతున్న లెక్కలతో రండి. మీ ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ ఎంత, ఈ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత, మీరు ఇచ్చిన నగదు బదిలీ ఎంత, ఈ ప్రభుత్వం ఇస్తున్న నగదు బదిలీ ఎంత, రైతులకు బాసటగా నిలిచిన ప్రభుత్వం మీదా మాదా అని తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఎక్కడ రమ్మంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చకు సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రైతులకు తూట్లు పొడిచిన పార్టీకు రైతుల గురించి మాట్లాడే అర్హత, నైతిక హక్కు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా రైతులకు లేనిపోని అబాండాలు మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిపైన నిన్న అంజద్ బాషా గారు వేస్తున్నారు. కలెక్షన్లో కింగ్ అని చెప్పి లేనిపోని అబాండాలు వేస్తున్నారు. మీలాగా మినిస్టర్లు కాలనీలు కట్టే తత్వం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిది కాదు. మీలాగా భూదందాలు చేసే తత్వం మాధవిరెడ్డిది కాదు. కాబట్టి కాస్త నోరు జారకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాను. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం తగదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య కళాశాలల పట్ల కూటమి ప్రభుత్వ చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే వస్తుందని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కడపలో రిమ్స్ నిర్మించగా తర్వాత వైఎస్ జగన్ ప్రతి జిల్లాల్లో ఒక్కో మెడికల్ కళాశాల నిర్మించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించారన్నారు. పేద ప్రజలకు ఆరోగ్యం ద్వారా నాణ్యమైన చికిత్సలను ఉచితంగా అందించామన్నారు. ఇక జిల్లాకు సంబంధించి కూటమి ప్రభుత్వం పులివెందుల మెడికల్ కళాశాలలో కేటాయించిన 50 సీట్లను కూడా వెనక్కి పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేద ప్రజలంటే చంద్రబాబుకు ఆది నుంచి అలుసని కూటమి చర్యలను ఖండిస్తూ మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తామని ఆయన తెలిపారు. 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ డబ్బును ప్రభుత్వ ఆసుపత్రిలో కేటాయించవచ్చు కదా అని ప్రశ్నించారు. మరి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మరి అదేవిధంగా పేద ప్రజలకు మరి వాళ్ళకందరికి కూడా ప్రభుత్వ మెడికల్ వైద్య విద్య మరి అదేవిధంగా వైద్యాన్ని దూరం చేసే ఆలోచనలో భాగంగా మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు దారదత్తం చేసే కార్యక్రమాన్ని మొన్నటి దినం క్యాబినెట్లో ఆమోదింపజేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు చూస్తే ఈ మెడికల్ కాలేజెస్ ఎందుకు ప్రభుత్వం ద్వారా నిర్వర్తించలేరో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేవలం ఒక 4,000 పెన్షన్ ఇచ్చేదానికోసము ప్రతి నెల 1వ తేదీన 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి 4,000 పెన్షన్ ఇచ్చేదానికోసం వస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా దుబారా ఖర్చు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక స్పెషల్ ఫ్లైట్ వినియోగిస్తాడు, తర్వాత ఒక హెలికాప్టర్ వినియోగిస్తాడు, మరి షాడో సీఎం అయిన ఆయన తనయుడు లోకేష్ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వినియోగిస్తాడు, ఒక హెలికాప్టర్ వినియోగిస్తాడు. మరి అదే తరహాలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పెషల్ ఫ్లైట్ వినియోగిస్తారు, స్పెషల్ హెలికాప్టర్స్ వినియోగిస్తారు. అంటే ఈ రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు మరి ఈరోజు వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లు వినియోగించుకొని
మరి హెలికాప్టర్లు వినియోగించుకొని మరి ప్రజల సొమ్మును ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ 3 స్పెషల్ ఫ్లైట్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా ఎంత మేరకు ఖర్చు అవుతుందో మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మనం చూసాం, యోగా దినోత్సవం నాడు 350 కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం యోగా కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరు నమోదు కావాలని చెప్పి కేవలం రికార్డుల కోసం 350 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారే, మరి ఇవన్నీ కూడా మరి అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను పూర్తి చేసి మరి ఎందుకు మీరు ప్రభుత్వం ద్వారా మరి మెడికల్ కాలేజీలను నిర్వర్తించలేరని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్నేహిత అమృత సేవా సంస్థ సేవా సమితి ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం సేవలు ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది ముదిరి రంగసాయిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజా సంకల్ప వేదిక విస్తృత సమావేశంలో రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డు ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరే రంగసాయిరెడ్డి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలోని స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక విశిష్ట సేవా కార్యక్రమాలు అందరి ప్రశంసలు పొందాయన్నారు. అలాగే ఉచిత విద్య ఉపాధ్యాయ బృందంచే గత 16 సంవత్సరాలుగా చేపడుతున్న పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత కోచింగ్లు పలు విద్యాపరమైన సేవలు అమోఘమన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో విధులు నిర్వర్తిస్తున్న 39 మంది ఉపాధ్యాయ బృందం ఒకే వేదికపై స్వచ్ఛందంగా సేవలు అందించడం ఆదర్శవంతమన్నారు. కోవిడ్ లాంటి విపత్తు సమయాల్లో స్నేహిత అమృత హస్తం సేవా సమితి బృందం ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేసిన సేవలను ప్రజా సంకల్ప వేదిక గుర్తించి ఈ రాష్ట్ర స్థాయి అవార్డు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది ముదిరి రంగసాయిరెడ్డి, ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం కోఆర్డినేటర్ విజయ, ఇజ్రాయెల్ చేతుల మీదుగా స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షులు రాజుకు రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డుతో పాటు ప్రశంసా పత్రం మేమంటో అందజేసి శాలువతో సన్మానించారు. అలాగే ఉచిత విద్య ఉపాధ్యాయ బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పేద వర్గాలకు తమ వంతుగా అండగా నిలబడి వారికి అన్ని విధాల తోడ్పాటు అందించడమే లక్ష్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ యోగేశ్వర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. అవసరమైన సమయంలో మానవత్వాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని తమ వంతుగా సహాయపడుతూ సేవలు అందించాలని కోరారు. ప్రస్తుతం వేంపల్లి మండల కేంద్రంలో 4 రోజుల నుంచి మానవతా సంస్థ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. సభ్యత్వాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం కోసం సంస్థ అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో శాశ్వత చైర్మన్ చక్రపాణి రెడ్డి, మానవతా జిల్లా సంయుక్త కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
చేసిన పీపీపీ విధానంతో ప్రజల సొమ్మును లూటీ చేస్తూ ప్రణాళికాబద్ధంగా పేద వర్గాలకు వైద్య ఉచితాన్ని దూరం చేసే చంద్రబాబు విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేత గుంటి నాగేంద్ర కడప జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ నాగార్జున రెడ్డిలు తెలిపారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 15 సంవత్సరాల పాటు, ముఖ్యంగా 25 సంవత్సరాల పాటు అధికారం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు హయాంలో పేద వర్గాలకు జరిగిన మేలేమీ లేదన్నారు. మీ హయాంలో ఒక్క మెడికల్ కళాశాల తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. అనారోగ్యంతో బాధపడకూడదని వైఎస్ఆర్ పేద వర్గాలకు ఆరోగ్యశ్రీ అమలు చేసి కొన్ని లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపారని ఆయన తెలిపారు. అనంతరం ఆయన తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరో అడుగు ముందుకు వేస్తూ పేద వర్గాలు వైద్య విద్యను అభ్యసించాలని భావిస్తూ 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంకల్పించి తగిన చర్యలు చేపట్టారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటికే సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ హయాంలో 2 సంవత్సరాల కరోనా కష్టకాలంలో సైతం సంక్షేమానికి అడ్డుకట్టపడలేదన్నారు. 8,450 కోట్లతో చేపట్టిన 17 మెడికల్ కళాశాలల్లో ఇప్పటికే 5 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయని, అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చరిత్రహీనుడిగా నిలిచిపోయారన్నారు. ఎంసీఐ పులివెందులకు 50 మెడికల్ కళాశాలను కేటాయిస్తే అడ్డుకున్నది నువ్వు కాదా అని ప్రశ్నించారు. ఉద్యమాల నుంచి పుట్టిన వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ విద్యార్థి, యువజన, వైద్య విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్మును ప్రణాళికబద్ధంగా లూటీ చేయడానికి మరొక ప్రయత్నమే ఈ మెడికల్ కాలేజీల యొక్క పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ యొక్క విధానం. ఈ ముఖంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయం అడుగుతున్నాను. 15 సంవత్సరాల ముఖ్యమంత్రి మీరు, 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు నువ్వు, నేను విజనరీ అంటావు, గూగుల్ కంటే పెద్ద తోపు నేనే అంటావు, ఐఫోన్ కొనుక్కునింది నేనే అంటావు, సృష్టికర్త అంటావు. నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు ఉన్న ఈ ఇంతకాలం ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజీ అన్నా నువ్వు తీసుకొచ్చావా? ఎందుకంటే నీకు ఇష్టం లేదు. పేదలు గొప్పవారు అవ్వడం నీకు అసలు ఇష్టం లేదు. నీకు ఉన్న వాళ్ళని, నీ వాళ్ళని గొప్పవారు చేసుకోవడం, వాళ్ళని డాక్టర్లు చేసుకోవడం, ఇదే కార్యక్రమం నీది మొదటి నుంచి కూడా. మాకు మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళు అనారోగ్యంతో బాధపడకూడదు, వాళ్ళకి ఉచిత వైద్యం అందించాలి అనే కారణంతో ఆయన ఆరోగ్యశ్రీని ప్రారంభించడం జరిగింది. ఆరోగ్యశ్రీ ప్రారంభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు ఆ ఉచిత వైద్యాన్ని పొంది ఆరోగ్యవంతంగా ఉన్నారు. అదే స్ఫూర్తితో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఆరోగ్యమే కాకుండా ఉచిత విద్యను కూడా పేదవారికి అందించాలనే ఉద్దేశంతో ప్రతి 17 జిల్లాల కేంద్రాలలో 17 మెడికల్ కాలేజీలను, 1, 2 కాదు, బాగా వినండి చంద్రబాబు నాయుడు గారు, 1, 2 కాదు, 17 జిల్లా కేంద్రాలలో 17 మెడికల్ కాలేజీలని 8,450 కోట్లతో ప్రారంభించడం జరిగింది. మా ప్రభుత్వం 2019 నుంచి 2024లో ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే మేము ఇచ్చిన పథకాలు, సంక్షేమాలన్నీ నవరత్నాల రూపంలో ప్రతి ఒక్క ఇంటికి ప్రజల వద్దకే పాలన అన్నట్టు సచివాలయాలను స్థాపించి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తారు. ఆ పథకాన్ని అమలు చేసిన క్రమంలో 2 సంవత్సరాలు కష్టకాలం కరోనా వచ్చింది. ఆ కరోనాలో అన్ని రాష్ట్రాలు ఎంత బిలబిల్లాన్నాయో అందరికీ తెలుసు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఇంటికి ఆయన చెప్పిన విధంగా పథకాలు వాలంటీర్ల రూపంలో అమలు చేస్తారు. అట్ట సంక్షేమాలని ఆపకుండా, ఒక్క సంక్షేమం కూడా ప్రజలకి ఆపకుండా ఈ 17 మెడికల్ కాలేజీలని 8,450 కోట్లతో ప్రారంభించాడు. దీంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఇప్పుడు 3వ సంవత్సరం కూడా పూర్తయిపోయినాయి. మిగతా 10 కాలేజీలని మీరు ఇప్పుడు మనం లెక్కాచారం తీసుకుంటే ఒక్కొక్క మెడికల్ కాలేజు 400 ఎకరాలు.
ఆ 400 ఎకరాల విలువ 4,000 నుంచి 5,000 కోట్లు, మొత్తం చూసుకుంటే 70,000 కోట్లు. ఆ 70,000 కోట్లు మా ప్రభుత్వంలో మేము సృష్టించిన సంపద. అది మా సంపదను తీసుకొని నువ్వు ఎక్కడో నీ చుట్టూ ఉండే సింగపూర్లో ఉండే నీ బినామీలకి మరీ నీచంగా 50 రూపాయలు 100 రూపాయలకి 66 ఏళ్ళ లీజుకి ఇచ్చినావంటే నీ అంత చరిత్రహీనుడు ఇంకొకడు ఉండడు చంద్రబాబు నాయుడు గారు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ పోయినసారి లాస్ట్ సంవత్సరం మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులివెందల్లో 50 మెడికల్ సీట్లు కేటాయిస్తామంటే వద్దు అని చెప్పిన బాధితుడు నువ్వు కాదా? సూటిగా ప్రశ్నిస్తాను. వద్దంటే వద్దు, పులివెందలకు 50 సీట్లు వద్దు అని చెప్పింది నువ్వు కాదా? ద్రోహివి నువ్వు కాదా అని క్వశ్చన్ చేస్తాను. మీకు అదే సెంట్రల్ గవర్నమెంట్ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 980 కోట్లు మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్స్ కోసము విడుదల చేసింది. దాంట్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు మెడికల్ కాలేజీలకి? కేవలం 420 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంపై బురద చల్లే విధానాలకు తెరతీస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష ఆగ్రహం. పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం తగదు. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపాటు. స్నేహిత అమృతహస్తం సేవా సమితి బృందం సేవలు ఆదర్శనీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది ముదిరే రంగసాయిరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.